హాయ్ అండి. ఈరోజైతే నేను మీకు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మ్యాక్రోనీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వరకు మ్యాక్రోనీ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత అవి మునిగే వరకు వాటర్ పోసి దాంట్లో కొంచెం ఆయిల్ అట్లానే సాల్ట్ కూడా వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. అది ఉడికాక మరి ఉడికించుకోవాలంటే ఓవర్గా కాదు, కొంచెం మీడియంగా ఉడికించుకోవాలి. అది ఉడికాక చల్లటి నీళ్ళు అయితే వేసుకోవాలి, ఎందుకంటే అవి వేడికి ఇంకా ఓవర్ కుక్ అవ్వకుండా. తర్వాత స్ట్రైనర్ తీసుకొని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత నేను వేసుకున్న పాస్తాకి 2 ఆనియన్స్ అట్లానే 2 టమాటోస్ అయితే తీసుకున్నాను. అవి సన్నగా ముక్కలు చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేయాలి. అది హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. అది మగ్గాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. అది మగ్గాక కొంచెం పసుపు, కొంచెం కారం వేసి గరిటెతో అటు ఇటు తిప్పి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని అది దగ్గర అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. అది మగ్గాక కొంచెం మసాలా పొడి వేసి 1 నిమిషం వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాగా టాస్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా పాస్తాకి చక్కగా కోట్ అయ్యేంత వరకు తిప్పుకొని 1 మినిట్ మూత పెట్టి స్పైసెస్ ఫ్లేవర్ అంతా దానికి పట్టేంత వరకు ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని దాన్ని నీట్గా సర్వ్ చేసుకోవడమే. ఈ పాస్తాని చేసుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే ఏ సాస్లో యూస్ చేయకుండా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి ఈ పాస్తాని తయారు చేసుకోవచ్చు. ఈ సింపుల్, ఈజీ అండ్ టేస్టీ పాస్తాని మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అట్లానే కామెంట్ చేయండి. అండ్ లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.